చిన్న వయస్సులో ఎంత ఏకాగ్రత. స్వామి, ఈ వేళ తాము చాలా చిత్రంగా ఉన్నారు. ఒక కంటితోనే నన్ను పరికిస్తున్నారు. రెండో కంటికేమైనా? ఓహో, అదే. యోగులు స్త్రీలను రెండు కళ్ళతోనూ చూడరు. మూసిన కంటితో ముల్లోకాలను దర్శిస్తారు. చూడు సుభద్ర, ఇవాళతో మా దీక్ష పూర్తయింది. అంటే ద్వారకి విడిచి వెళ్ళిపోతారా? సర్వసంగ పరిత్యాగులు ఎప్పుడూ ఒక చోట ఉండరు. ప్రపంచమే వారి ఇల్లు. మళ్ళీ ఎక్కడో ఏమో. మీలాంటి భక్త శిఖామణి దొరుకుతుందో లేదు. నా జన్మ తరించింది స్వామి. అప్పుడేనా? స్వామి, మరి ఏదో అడగబోయి సంకోచిస్తున్నట్లున్నావు. కన్నెపిల్లం, కలలతో కాపురం చేస్తున్నావు, అవునా? ఆ కలలు నిజమవుతాయా లేదానని ఆరాటపడుతున్నావు. ఎవరికైనా మనసిచ్చావా? స్వామి, తమకు తెలియందేముంది? మనసు నిశ్చితి పాండవ మధ్యమునకు అచ్చు మీరూపు బింవత్సుడతని పేరు ప్రేమ ఫలించి ఎప్పుడు మా పెండ్లి అగును. ప్రేమ ఫలించి ఎప్పుడు మా పెండ్లి అగును. సంతసంబుగ తెలుపుమా సంయమేంద్ర. ఓహో, అదే. మా దివ్య దృష్టితో అన్నీ చెబుతాం. ఓం నారాయణ. అడుగో అర్జునుడు భూప్రదక్షిణం చేస్తున్నాడు. అడుగడుగునా ఎందరో సుందరీమణులు అతన్ని ప్రేమించి వెంటబడుతున్నారు. ఆనంద పారవశ్యంలో ఉలూపి అనే నాగకన్య పూలహారాన్ని చేతబట్టుకుని అతన్ని చూస్తూ వరించి హారాన్ని మెడలో వేసి అప్పుడు అర్జునుడు రా ప్రేసి రా అంటూ ఆమెను తన కౌగిలిలో బంధించాడు. స్వామి, అపచారం. మీరు ఎతులు, నేను కన్యను. అయ్యో, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మీరెవరో నేనెవరు? అయిన వారము శ్రీహరి కాప్త జనము. అయిన వారము శ్రీహరి కాప్త జనము. క్రీడియే మేము మాలోన క్రీడి కలడు. ఏల జాగేల ఎవరూ లేని వేళ రాగవీధుల పయనించరావే బేలా. సేవకై వచ్చు కన్నెను చేరబిలిచి ప్రేమ పాఠాలు నేర్ప నీకేమి బుట్టే. పెళ్ళియగు నీకు గడ్డంబు పెరికివేయా. పిల్లి, సుభద్ర, ఎంత పని చేశావమ్మా! ప్రేమించక ప్రేమించక ఈ బైరాగి నా ప్రేమించడు. ఇతనికి అంతఃపురముల హంసతూలికా తల్పముల కమ్మడలం తప్ప ఏమున్నదమ్మా? భావన గురించి చెప్తుంటే నన్ను నేనే మర్చిపోయాను. పొరపాటు జరిగింది, నన్ను క్షమించన్నయ్యా. సుభద్ర, నీవు నా చెల్లెలేవమ్మా. నీవెప్పుడు పొరపాటు చేయవు. అతను సన్యాసి అనుకున్నావా? నీవు మనసిచ్చిన వాడే. అన్నయ్య? అవునమ్మా, నీ బావ అర్జునుడు. బావా? సుభద్ర,
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, ఏకపుత్ర ప్రాప్తిరస్తు. బావా, ఏమిటా దీవెన? ఏం బావా, నీకు ఇంకా ఎక్కువ కావాలా? వద్దు, విను. కడుమూర్ఖులైనట్టి ఘనులు నూర్వురగన్న ధృతరాష్ట్రుడేమంత ధన్యుడయ్యే. కన్న బిడ్డల గోడు కనలేక వినలేక పాపముకు చేలుండు పరితపించే. కామధేనువు గోరి కయ్యాన కాల్దూవి కడకు కౌసికు సంతు కాటికేగే. తలకాయలేని తనయులేవురి కన్న ఒక్కడైనను చాలు ఉగ్గలుండు. అధిక సంతానమును గన్న హాయిసున్నా పరిమిత కుటుంబమెప్పుడు పరమ సుఖము. ముందు యుగముల జనులకు నాంది కాగా వీరునొక్కని గనవయ్య వెర్రిబావా. వీరునొక్కని గనవయ్య వెర్రిబావా. సోదరులారా, సోదరీమణులారా, ఈనాటి దేశ పరిస్థితిని బట్టి మీరందరూ కుటుంబ నియంత్రణ ఏకగ్రీవంగా పాటిస్తారని నేను మనఃపూర్వకంగా ఆశిస్తున్నాను. 2 లేక 3 బిడ్డలు చాలమ్మా. ఇస్తాను, అందరికి ఇస్తాను. ఇదేనా ఖర్చా పాడా? ఉన్నది ఒకటే చేయనాయన. నాటకం చాలా బాగుంది సార్. ఎందుకు బాగోదు? ఫ్రీగా. మా ఊరు ఎప్పుడు వస్తారు సార్? మాకు ప్రాప్తం ఉన్నప్పుడు, మీరు పిలిపించినప్పుడు. మళ్ళీ ఎవరు సార్ నాటకం? రేపు నిడదవోలు, ఎల్లుండి బిక్కవోలు. అక్కడ కూడా చూస్తారు. అందరికి చేస్తానయ్యా. ఏమైనా ఖర్చా పాడా? ఐఎమ్ సారీ, నా ఆటోగ్రాఫ్ కోసమా? ఇలా ఇవ్వండి. నో థ్యాంక్స్, నాకు మీ ఆటోగ్రాఫ్ అవసరం లేదు. నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా? తప్పకుండా. మీలాంటి వాళ్ళు ఎన్ని అడిగినా చెప్తాను. నిర్మకమాటంగా అడగండి. చూడండి, పద్యం పాడడం చేతకానప్పుడు ఇలాంటి నాటకాలు ఎందుకండి వేయడం? ఇవాళ ఏదో కొంచెం దెబ్బతిన్నాను కానీ నా పద్యాలకు మామూలుగా వంశమూరలు కూడా వస్తుంటాయండి. అంటే ఇవాళ మీ దృష్టి ఎక్కడో ఉందన్నమాట. నా దృష్టి ఎప్పుడు మీలాంటి వాళ్ళ మీదే ఉంటుందండి. అదేనండి, మీలాంటి ప్రేక్షకుల మీదే ఉంటుంది అంటున్నాను. అంటే ప్రేక్షకుల మొహాలు చూస్తూ మీ పాత్రనే మర్చిపోతారన్నమాట. అంటే నాటకం అంత అద్భుతంగా ఉందన్నమాట. అబ్బే, నేను అన్నది అసభ్యంగా ఉందనండి. అదేనండి, ఆడవాళ్ళు ఎప్పుడు మనసులో ఉన్న మాట సూటిగా చెప్పరు కదండి. నేను నిజంగా చెప్తున్నాను, మా నాటకం మీకు చాలా బాగా నచ్చింది. మీకెట్టా తెలుసు? చెప్పంటారా? నాటకం అయిపోయి ఎంతసేపు అయిందండి? అర్ధగంట అయిందండి. నచ్చకపోతే నాటకం అయిపోయిన అర్ధగంట వరకు నా కారు మీద చెయ్యి ఇలా పెట్టుకుని ఎందుకున్నారండి? ఎందుకా? సంతాన నిరోధం పేరిట పురాణాలను అపహాస్యం చేయొద్దని మీకు చెప్పిపోదామని. అక్కడే మీరు పప్పులో కాలేశారు. చూడండి, మనది భారతదేశం. ఇక్కడ ప్రజలకు నరనరాల్లోనూ రామాయణ భారతాలు జీర్ణించుకుపోయాయి. వీళ్ళకి ఏం చెప్పినా వాటి ద్వారానే చెప్పాలి. మీ సందేశం మాటేమో కానీ మీరు సమర్థించుకోవడం మాత్రం చాలా బాగుంది. ఇంతకంటే వేరే సందేశం దొరకలేదా మీకు? ఇప్పుడు దేశాన్ని పీడించుకు తింటున్న సమస్య అదే కదండి. దేశాన్న మిమ్మల్ని అబ్బో, పెద్ద దెబ్బ కొట్టారే. పాపం, సంసార బాధ భరించలేక ఇలా ప్రచారం చేస్తున్నారన్నమాట. ఇంతకీ ఎంతమంది అండి సంతానం? దీనికి సరి అయిన సమాధానం చెప్పాలంటే లెక్క పెట్టుకోవాలా? కుచ్చాల సంతానం అన్నమాట. భలే వారండి. మీకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పమంటారా? చెప్పండి. మీరేమీ అనుకోరుగా? నేను భీష్మాచార్యుల వారి తమ్ముణ్ణండి, శుద్ధ బ్రహ్మచారిని. అసలు నిజం చెప్పాలంటే, అరే బ్రహ్మచారి అనగానే పారిపోతుంది ఏమిటి?